మీనా విషయంలో బాలు ఎప్పుడు ఎలా ఉంటున్నాడో మీనాకు అర్థం కాకుండా పోయింది. మీనాని చూస్తే చాలు ఏదో బన్ను ముక్కను గిల్లినట్టు మీనా బుగ్గలు గిల్లుతూ ఉంటాడు. మీనా ఏంటి నీకేమైనా నీ మైండ్‌లో పురుగుందా ఏంటి? నీ కారు తిరిగినట్టు అలా తిరుగుతూ ఉంటుంది. ఒకప్పుడేమో కోపంగా చిరాకుగా ఉంటావు. ఒకసారేమో నువ్వు నా బాధ్యత అంటావు. నాకైతే ఏం అర్థం కావడం లేదు ఇది అంటూ ఉంటే ఇక చెప్తాడనమాట. మొన్నంటే ఆ మనోజ్ విషయంలో కోపంగా ఉన్నాను. వాడి వల్లనే కదా నాకు పెళ్లి జరిగింది అన్నట్టు. ఇప్పుడు ఎప్పుడు మీ అమ్మ, ఓవైపు మా నాన్న, మీనా నీ బాధ్యతరా బాధ్యతరని గుర్తు చేస్తూ ఉంటారు కదా! అందుకేలే దాన్నేం పట్టించుకోకు అనైతే చెప్పి వెళ్తూ ఉంటే మీనా అవును నీ మెడలో చైన్ ఏది అనేది చెప్తూ ఉంటే కొక్కెం ఊడిపోయింది. అందుకే దాన్ని చేయమని చెప్పి ఇచ్చానని చెప్పి తప్పించుకొని వచ్చేస్తాడు. వామ్మో! ఈ పల్నాడు నాగమ్మకి దొరకకుండా వచ్చేసాననైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో రంగం దగ్గరికి వెళ్ళి తన చైన్ తాకట్టు పెట్టి డబ్బులిచ్చి బిల్ అయితే కట్టడానికని వెళ్తూ ఉంటాడు. ఓవైపు రోహిణి కూడా ఈ మనోజ్‌కి యాక్సిడెంట్ అయింది కదా! ఆ బిల్ కట్టాలి, క్లియర్ చేయాలన్నట్టు వెళ్తూ ఉంటుంది. అందరూ క్యూలో ఉంటే ఈ మాత్రం ముందెళ్తుందనమాట. ఇక బాలు కోపమొచ్చి మేము మనుషుల్లా కనిపించడం లేదా? నువ్వొక్కదానివే మనిషా? వచ్చి లైన్‌లో నిల్చో అనైతే రోహిణితో గొడవ పెట్టుకుంటాడు. ఇక మనోజ్‌కి మనోజ్ విషయంలో ఈ రోహిణి ప్రభావతికి కాల్ చేసుంటుంది. ఇక హాస్పిటల్‌కి వెళ్ళుంటుంది ఈ ప్రభావతి. ఇక బాలు ఆ రోహిణితో గొడవ పడడం చూసి, ఇక ఈ రౌడీ గాడు ఇక్కడ కూడా గొడవ పడుతున్నాడు. నా బిడ్డకి ఏ రకంగా సంతోషం లేకుండా పోయింది. బిల్లు కడితే త్వరగా ఇంటికి తీసుకుపోదాం అనుకుంటే, అక్కడ కూడా గొడవ పెట్టుకుంటున్నాడు అన్నట్టు ప్రభావతి బాలుని తిడుతూ ఉంటుంది.